హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా వ్లాగ్స్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు నేను కజ్జికాయలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను కజ్జికాయలు చేశానన్నమాట ఇంట్లో. అవి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను. గోధుమ పిండితో అయినా కానీ చేసుకోవచ్చు అన్నమాట. లేదా ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి రెండు అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మైదా పిండిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేయడం మర్చిపోయానమాట, తర్వాత వేసుకున్నాను. తర్వాత మనము కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనము పూరీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఇలా వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పల్చన అయిపోతే కజ్జికాయలు సరిగా రావన్నమాట. ఇలాగ గట్టిగా కలుపుకోవాలి. ఆయిల్ బదులు కొద్దిగా 1 స్పూన్ నెయ్యి అయినా కానీ వేసుకొని, వాటర్ కన్నా ముందు నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత పిండిని నాననిద్దాం కొద్దిసేపు. ఈలోపు మనము పిండిలోకి స్టఫింగ్ ఏం పెట్టాలనుకున్నామో అది తయారు చేసుకుందాము. ఇక్కడ నేను పప్పుల పొడితో చేసిన కజ్జికాయలు చేస్తున్నానన్నమాట. అంటే వేరుశనగ పప్పులు, పుట్నాల పప్పులు ఉంటాయి కదా, ఇంకా నువ్వులు, కొబ్బరి వేసి చేస్తున్నాను. 1.5 గ్లాసు వేరుశనగ పప్పులు తీసుకున్నాను. అవి మనము దోరగా వేయించుకోవాలన్నమాట. చట్నీకి వేయించుకుంటాం కదా, ఆ విధంగా వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సన్న మంట మీద వేయించుకుంటే బాగా వేగుతాయన్నమాట. నేనైతే పొట్టు తీయలేదు, అలాగే వేపేసుకుని అలాగే చల్లార్చుకున్నాను అన్నమాట. తర్వాత 1.5 గ్లాసు పుట్నాల పప్పు కూడా తీసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను అన్నమాట. ఇంకా నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు తీసుకున్నాను. నువ్వులను కూడా సన్న మంట మీద వేయించుకోవాలి. పెద్ద మంట ఉంటే నువ్వులు త్వరగా మాడిపోతాయన్నమాట. సన్న మంట మీద వేయించుకోండి. దూరగా బ్రౌన్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలర్ రావాలి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారేలోపు మనము ఒక చిప్ప కొబ్బరి తీసుకొని తురిమి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను నేను. లేదంటే కొబ్బరి తురిమింది ఉంటుంది కదా, అదైనా కానీ రెడీమేడ్ దొరుకుతుంది కదా, అదైనా కానీ వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇవి కొంచెం బరకగా ఫస్ట్ పుట్నాల పప్పులు, వేరుశనగ పప్పులు మిక్సీకి వేసుకుంటానన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ 1 గ్లాస్ వేసుకుంటాను. 2 పుట్నాల పప్పు గ్లాసు, వేరుశనగ పప్పు 1 గ్లాస్ వేసుకుంటానన్నమాట. ఈ విధంగా కొట్టుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ నువ్వులు వేయలేదు, కొబ్బరి కూడా వేయలేదు, బెల్లం కూడా వేయలేదు. కొంచెం బరకగా కొట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిగిలినవి కూడా ఇలాగే కొట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మొత్తం అంతటిని కూడా ఈ విధంగా మిక్సీకి వేసేసుకున్నాను, 2 రకాల పప్పుల్ని కూడా కలిపి. ఈ కజ్జికాయల్ని నేను బెల్లంతో చేస్తున్నాను అన్నమాట, చక్కెర వేయలేదు. బెల్లం అయితే హెల్దీ కదా, అందుకని బెల్లంతోనే చేస్తున్నాను. ఇందాక మనం పప్పులు వేసుకున్న గ్లాస్తోనే నేను 1/4 గ్లాసు బెల్లం తురుముకొని పెట్టుకున్నది వేసుకుంటున్నాను అన్నమాట మిక్సీకి. అందులో మనము ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పప్పులు, ఆ పప్పులు నేను నువ్వులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా కలిపేసేసి ఈ మొత్తం మిశ్రమాన్ని అంతా కలిపి బెల్లంలో, మనం ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదా బెల్లము, దాంతో మిక్సీకి పట్టుకుందాము. ఈ విధంగా వేసుకుంటే నువ్వులు ఎక్కువ మెత్తగా కాకుండా మనం తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతూ బాగుంటాయన్నమాట, మరి మెత్తగా అయిపోకుండా.
లేదంటే పప్పులతో పాటు మనం మిక్సీకి వేసామంటే పిండి పిండిగా అయిపోతాయి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీకి పట్టేసుకోవడమే. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 4 యాలకులు కూడా వేసి మళ్ళీ మిక్సీకి వేసుకుంటాను. యాలకులు పొడి ఉన్నా కానీ కలుపుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒక 2 యాలకులు వేసి మిక్సీ ఆన్ చేసి మళ్ళీ ఒక్కసారి తిప్పేశాను అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోవడమే. మిగిలిన మనం ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, దానంతటిని కూడా ఇదే విధంగా బెల్లం వేసుకుంటూ అంతటిని అదే విధంగా మనము మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు టేస్ట్ చూడండి, బెల్లం సరిపోయిందా లేదా అని. నేను వేసిన కొలత ప్రకారంగా అయితే బెల్లం బాగా సరిపోయిందనమాట. మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఇందులో కలుపుకుందాము. కొబ్బరిని మిక్సీలో వేస్తే అది బాగుండదన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవడమే. అంతటినీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇది మనము ముందు రోజు ఈ విధంగా తయారు చేసి పెట్టుకొని మరుసటి రోజు అయినా కానీ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం ఇక్కడ కజ్జికాయలు తయారు చేసుకుందాము. చపాతీ చేసుకునేది పీట ఉంటుంది కదా, దాని మీదనే మనము పూరిలాగా ప్రెస్ చేసేసుకోవాలి. పూరి సైజ్ అంతా ఉండ తీసుకొని, పూరీలకు మనము తీసుకుంటాం కదా అంత పిండి తీసుకొని ఒత్తుకోవాలన్నమాట. పూరి ప్రెస్సర్ ఉంటే దాంట్లో అయినా కానీ మనం ప్రెస్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనము ఒత్తేసుకొని కజ్జికాయలు మనము మౌల్డ్స్ ఉంటాయి కదా, కజ్జికాయలు చేసుకునే మౌల్డ్స్, దాంట్లో చెక్కదన్నమాట ఇది. ఇందులో ఫస్ట్ కొద్దిగా పిండి వేసుకోవాలి, ఎందుకంటే మనము రుద్దుకున్న పిండి మిశ్రమం ఉంది కదా కజ్జికాయలకు, అది దీనికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసి పూరీని ఇందులో మనం ఇందాక పప్పుల పొడి అదంతా వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఈలోపు మీరు ఒక గిన్నెలో చిన్న కప్పులో కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి అందులో కొన్ని నీళ్లు పోసి కొంచెం లూజ్గా కలుపుకోండి. మరీ లూజ్గా కాకుండా పేస్ట్ లాగా కలుపుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కార్నర్స్లో దాన్ని కొద్దిగా పోయాలన్నమాట. అది ఓపెన్ అవ్వకుండా, మనము ఆయిల్లో వేసినప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా పూసేసి ప్రెస్ చేసేస్తే అది ఓపెన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకోండి. ఇంకా మిగిలిన పిండి ఉంటుంది కదా, దాన్ని ఒక స్పూన్తో కానీ లేదా చాక్తో అయినా కానీ ఇట్లా తీసేసుకోవచ్చు. నీట్గా వచ్చేస్తుంది. చేత్తో అయినా తీసేయచ్చు. ఈ విధంగా మౌల్డ్స్ వేరేటివి కూడా ఉంటాయన్నమాట. ప్లాస్టిక్వి కానీ స్టీల్వి కానీ అలా వేరేటివి కూడా ఉంటాయి. ఇలా తీసేసుకోవడమే. చూసారా, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇంకోటి కూడా నేను చేసి చూపిస్తాను, చూసేయండి. పిండి మనం కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే కజ్జికాయలు నీట్గా వస్తాయి, విరిగిపోకుండా. అవి పిండి మనం లోపల పెట్టాం కదా స్టఫింగ్, అది కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా రుద్దేసుకొని ఈ మౌల్లో మనం పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఈ డ్రై పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసేయాలి. పప్పుల పొడి వేసేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కార్నర్స్లో పూసేసుకోవాలన్నమాట బైండింగ్కి.
కజ్జికాయలు మనము ఈ పప్పుల పొడే కాకుండా నువ్వులు కజ్జికాయలు చేసుకోవచ్చు ఇదే విధంగా, లేకపోతే పూర్ణం కజ్జికాయలు చేసుకోవచ్చు. మనము ఓలిగలకు చేసుకుంటాం కదా భక్షాలకి, ఆ పిండితో కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు అన్నమాట. నువ్వులు బెల్లం వేసి కూడా చేసుకుంటారు. శ్రావణ మాసంలో చేస్తారు కదా అమ్మవారికి పెట్టడానికి, అప్పుడు 5 రకాల కజ్జికాయలు చేసి పెడతాం కదా, అప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసేసుకోవడమే, ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కరైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఒక గంటలోనే చేసేసుకోవచ్చు. మనము పప్పుల పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా కానీ చెడిపోదన్నమాట. ఇప్పుడు నేను కొన్ని చేసేసుకొని ఆయిల్లో వేడి చేసుకున్నాను అన్నమాట. అవి చేసుకునేటప్పుడే ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. మెల్లగా ఒక 2 వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కజ్జికాయలు తొందరగానే వేగిపోతాయి అన్నమాట. మైదా పిండి కాబట్టి తొందరగానే వేగిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి. ఇవి తిప్పేటప్పుడు కూడా మనము కొద్దిగా మెల్లిగా తిప్పుకోవాలన్నమాట, లేకపోతే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెల్లగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ చేసే వాళ్ళైనా ఈ విధంగా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసుకుని ఎలా వచ్చాయో కమెంట్లో తెలియజేయండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ చూసిన వాళ్ళైతే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.